హాయ్ అక్క. హాయ్ అక్క. అయిపోయాయి కదా మీవి బ్లౌజెస్, చూడండి ఎట్లా వచ్చాయో అవి. నిజంగా చాలా ఫినిషింగ్ గ్రాండ్గా ఉంది. మామూలు ఇది ఇంతకుముందు ఎంత కాస్ట్ 10,000 అక్కడ ఎంత సాటిస్ఫాక్షన్ ఉందో ఇది జస్ట్ 2,000. దీనికి కూడా నాకు అంతే సాటిస్ఫాక్షన్ ఉంది వర్క్. థ్యాంక్ యూ అక్క. నిజంగా పెళ్లి బ్లౌజులు అయితే అందరూ, పాపది పెళ్లి బ్లౌజ్ అయితే చాలా అసలు పక్కన నేమ్ వచ్చింది స్టోన్స్తో, చాలా హైలైట్ అయింది నేమ్ అది. ప్లస్ వర్క్ నిజంగా అందరూ అడిగారు బ్లౌజెస్ అయితే ఎక్కడ చేసినారని ప్రతి ఒక్కరు అడిగినారు. పాప సాటిస్ఫై అయిందాక? పాప సాటిస్ఫై అయిందా? అసలు ఇక దాంట్లో నో కామెంట్స్ అక్క. వాళ్ళు ఎవరు ఒక్కరు కూడా నా బాగాలేదు అనేది ఏం లేదు. చాలా హెవీగా ఉంది వర్క్ అయితే పెళ్లిలో బ్లౌజులో. ఇదైతే నాకైతే నేను అనుకున్నా ఫస్ట్ దీనికి ఎక్కువ ఎక్స్పెన్స్ పెట్టకూడదు, దీనికి కాస్ట్ అంత పడలేదు తక్కువలో అని. కానీ మీరు అదే బార్డర్ని యూజ్ చేసి వెనక కూడా జరీ మొత్తం ఉపయోగించి ఎంత గ్రాండ్గా తీసుకుని వచ్చినారంటే తక్కువ ఖర్చులోనే ఇంత గ్రాండ్. అందరు కూడా చాలా ఫినిషింగ్, స్టిచ్చింగ్ కూడా ఎంత పర్ఫెక్ట్గా కూర్చున్నాయి బ్లౌజులు బాబు కరెక్ట్గా. ఇవి బూటీస్ అని నాకైతే నిజంగా వర్క్ సాటిస్ఫాక్షన్ అయితే చాలా బాగుంది. థ్యాంక్ యూ. నేను ఫస్ట్ కాస్ట్ గురించి కంపేర్ చేసుకుని పక్కన ట్రై చేశా. తర్వాత నేను 1-2 బ్లౌజులు అయిన తర్వాత నాకు అర్థమైంది వద్దు ఏదైనా, ఎందుకంటే మనం ఈ చీరలు చాలా ఇష్టపడి తీసుకుంటాం. అవును, ఆ చీరలకు బ్లౌజ్ ఎంత బాగుంటే అంత ఇంకా చీర హైలైట్ అవుతుంది. అంతే కదా, అది ఎంత పెట్టినాం అనే దానికన్నా దానికి హైలైట్ అయ్యేలాగా మనం తీసుకోవాలి. చీర హైలైట్ అవుతుంది. అదే అదే ఇప్పుడు చీరకు తక్కువ ఉన్నా కానీ బ్లౌజ్ హైలైట్ చేసుకుంటున్నాం. అవును, చీర దాని బ్లౌజ్ బట్టి చీర వాల్యూ పెరుగుతుంది. అవును, అందుకని మీరు ఏ బడ్జెట్ లో ఇచ్చినా చేయగలుగుతాము. నేను ఎక్కువ బడ్జెట్ లోనూ ఇచ్చినాను, అంటే మరీ అది ఎక్కువ బడ్జెట్ కాదు, మిడిల్గా మరీ ఎక్కువ 30,000-40,000 అంతేం కాదు. కానీ అంత 10,000-15,000 బ్రైడల్ బ్లౌజ్ అంత ఫుల్ వర్క్ వచ్చినదే అంత వచ్చింది. అది నాకు ఏది వర్క్ చిన్నదే తక్కువదే ఎక్కువదే కాదు, కానీ వర్క్ దగ్గర ఫినిషింగ్ దగ్గర నాకు చాలా బాగా నచ్చింది. థ్యాంక్ యూ అక్క, థ్యాంక్ యూ.